కంచి యూనివర్సిటీ గురించి మరింత సమాచారం కోసం మనతో పాటు మాట్లాడడానికి కంచి యూనివర్సిటీ డీన్ వెంకటరమణ గారు ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి, ఎటువంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? సో ఎలాంటి వాతావరణం ఉంటుంది, వాళ్ళకి ట్రావెలింగ్ అయినా అని మరింత సమాచారం ఇవ్వండి. విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీపురంలో ఉంది. కాంచీపురం అనేది తిరుపతి నుంచి 2 hours ట్రావెల్లో 100 kilometers దగ్గర ఉంది. చెన్నై నుంచి 1.5 hours 70 kilometers దగ్గర ఉంది. సో ట్రావెల్ అనేది తిరుపతి చెన్నై దగ్గర నుంచి రావచ్చు. ఈ www.kanchinu.ac.in వెబ్సైట్లో మేము అడ్మిషన్ ప్రొసీజర్స్ డీటెయిల్స్ మన దాంట్లో పెట్టినాము. అవర్ అడ్మిషన్ ప్రాసెస్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్. సో ఇప్పుడు దాంట్లో ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, EEE, ECE అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంది. దాంట్లో స్పెషలైజేషన్స్ AIML, సైబర్ సెక్యూరిటీ, VLSI డిజైన్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ ఎక్సెట్రా అవి ఎక్కువ స్పెషలైజేషన్స్ ఉంది. ఈ ఇంజనీరింగ్ బీటెక్ అడ్మిషన్స్కు +2 ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టి మెరిట్ బేసిస్లో మనం అడ్మిషన్స్ ఇస్తాము. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ అక్కర్లేదు, ఎంసెట్ మార్క్స్ ఏమి అక్కర్లేదు, ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టి ఇస్తాము. సో దీంట్లో ఇంజనీరింగ్ తప్ప ఫ్యాకల్టీ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అని ఉంది మెడికల్ ఆస్పిరెంట్స్కు. ఫ్యాకల్టీ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్లో ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ, కార్డియాక్ టెక్నాలజీ, డయాలిసిస్ టెక్నాలజీ అండ్ రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి. సో ఇది బైపీసీ చదువుకున్న వాళ్ళకు ఈ మారి కోర్సెస్. అండ్ ఆయుర్వేద ప్రోగ్రామ్ మా దగ్గర ఉంది. ఆయుర్వేదం అడ్మిషన్స్ కావాలా, BAMS కావాలంటే నీట్ క్వాలిఫై అయ్యి సెంట్రల్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ తీసుకుని రిపోర్టింగ్ మా దగ్గర వచ్చేట్లుగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఫ్యాకల్టీ ఆఫ్ లా ఒకటి ఓపెన్ చేసినాము. ఇట్ ఈస్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ విమెన్. సో BA LLB, BBA LLB అండ్ LLB ప్రోగ్రామ్స్ అమ్మాయిల కోసం కొత్తగా వచ్చి మనం స్టార్ట్ చేసినాము. వేరియస్ బ్రాండెడ్ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ దర్ లెబారెటరీస్ త్రూ దర్ CSR ఫండ్స్. సో మా దగ్గర పార్ట్ టైం ప్రోగ్రామ్స్లో దగ్గర కాంచీపురం చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్ నుంచి వచ్చి కూడా పార్ట్ టైం ఇంజనీరింగ్ చదువుతారు. సో ఇండస్ట్రీ పీపుల్ ఎప్పుడైనా మన క్యాంపస్లో ఎప్పుడూ 100-200 మెంబర్స్ ఉంటారు. సో ఇంజనీరింగ్ చదువుకునే స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్స్ పోయేది, కంపెనీ ఇంటరాక్షన్స్ దొరికేదని క్యాషువల్గానే అక్కడ జరుగుతుంది. సో అడ్మిషన్స్కు మీరు వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ ఎనీ కాంటాక్ట్ 9629001144 అనే నంబర్కు మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కోర్సు పూర్తయిన తర్వాత అంటే మామూలుగా కంపెనీస్ నుండి జాబ్ ఆపర్చునిటీస్ ఎలాగా ఉంటాయి? సో సెకండ్ ఇయర్ నుంచి మనకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 80% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. 6 to 10 lakhs ప్యాకేజెస్లో యావరేజ్గా స్టూడెంట్స్ ప్లేస్ అవుతారు. రీసెంట్గా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా 33 lakhsలో ఒక అమ్మాయి విజయవాడ నుంచి సో MBA కోర్స్ కంప్లీట్ చేసుకుని షీ ఈస్ ఆల్సో ప్లేస్డ్. సో రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ వస్తుంది, బ్రాండెడ్ కంపెనీస్ వచ్చేదాని వల్ల ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ గుడ్ దేర్.